అందరూ మాట్లాడారు. చౌదరి గారు ప్రేమ వచ్చింది వదిలేసేయండి. చౌదరి గారు ప్రేమ వచ్చింది వదిలేయండి. చౌదరి గారు ప్లీజ్. చౌదరి గారు ప్లీజ్. చౌదరి గారు ప్లీజ్ ప్లీజ్. చౌదరి గారు ప్లీజ్ అండి. చౌదరి గారు సమయం అయిపోతుంది. ఒక్క నిమిషం సార్. అయ్యా మీ తరం వచ్చినప్పుడు మాట్లాడండి సార్. మీ తరం వచ్చినప్పుడు మాట్లాడండి. మీ తరం వచ్చినప్పుడు మాట్లాడండి సార్. మీ తరం వచ్చినప్పుడు మాట్లాడండి సార్. చౌదరి గారు మీ తరం వచ్చినప్పుడు మాట్లాడండి. మీ తరం వచ్చినప్పుడు మాట్లాడండి. దయచేసి మాట్లాడండి. చౌదరి గారు వదిలేయండి. చెప్పండి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. లేదు వదిలేయండి. ఇప్పుడు ఎవరు క్యాబినెట్ రామ్ కుమార్. చౌదరి గారు టైం వేస్ట్ అయిపోతుంది సార్. డిబేట్ ఒక్క నిమిషం ప్లీజ్ సార్. రామ్ కుమార్ గారు. సాయి గారు నేను అన్నది పాలసీ దగ్గరకు వచ్చాను ముందు. సరే ఒక్క పాయింట్ అండి. మీరు వైసీపీతో పొత్తులో ఉన్నారా అని ఆయన మాట్లాడుతున్నారు అన్నారు మధ్యలో. దానికోసం నేను ఆయన ఆయనకి వారిని పెడతాలని నేను అనలేదు. వారు టర్న్ వచ్చినప్పుడు మాట్లాడచ్చు. మధ్యలో క్వశ్చన్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు విశ్లేషకులు ఏమైనా అడిగితే నేను డెఫినెట్ గా నేను వారికి ఆన్సర్ ఇస్తాను. మీరు చేసిన ఇప్పుడు ఎదురు క్వశ్చన్ ఏంటనేది మర్చిపోయాడు మధ్యలో. ఏం లేదు, మీరు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని రమ్మంటున్నాయి. వాళ్ళిద్దరూ ఆల్రెడీ సీట్లు కన్ఫర్మేషన్ అయిపోయింది. మీ పరిస్థితి ఏంటి? వైసీపీ దగ్గర ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఒక మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది డెసిషన్ ఇది ఒక కుటుంబ పార్టీ కాదు. పైన నుంచి అధిష్టానం ఉంటుంది. వాళ్ళందరూ ఒక ప్యానెల్ కూర్చొని డిసైడ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే నెంబర్ 2 పొత్తులో ఉన్నామంటే ఇవాళ ఆ పార్టీ గవర్నమెంట్ ఎన్డీఏ పార్టీలో మేము ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వారు మా ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నారు. ఇవన్నీ పొత్తులో ఉన్నంత మాత్రాన్ని అన్ని వదిలేసుకుని రెండో పార్టీ పనిచేస్తా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఖాళీగా కూర్చోదు. తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. పొత్తులనే దేనికంటే పోటీ చేసిన ఆ ఎలక్షన్ వరకు మాత్రమే. ఎలక్షన్ వచ్చినప్పుడు మా పార్టీ పైన పెద్దలు కూర్చుని ఆలోచిస్తారు, డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఒక కారణం ఉందండి. వాళ్ళిద్దరూ కలిసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్క మాట, సంక్రాంతి కల్లా వాళ్ళు అనౌన్స్ చేసేయబోతున్నారు కాబట్టి మీరు ఈ లోపుగా ఏమన్నా మాట్లాడతారా? కాదా సాయి గారు, పొత్తులకి పనికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మాకు చాలా క్లియర్ గా ఉన్నాం. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. పొత్తులు అనేది ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆలోచిస్తారు. ఏ విధంగా కలిసి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి అనేది ఆ రోజు డిసైడ్ చేస్తారు. మేము పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా మా లీడర్స్ కానీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉంటారు. యాండిపోటీ అనేది ఉండదు. ఇప్పుడు ఇన్నారు మీ క్వశ్చన్ ఏంటంటే చెప్పండి. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే చివరి నిమిషంలో పొత్తులు అయితే మన జనసేన భారతీయ జనతా పార్టీ తెలంగాణ పొత్తులాగా ఉంటుంది. ముందుగా పొత్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి అక్కడ ఒక క్లారిటీ ఉంటుంది. రెండవది ఆల్రెడీ పొత్తుల మీటింగ్ అయిపోయింది. రేపు సంక్రాంతి కల్లా ఫైనల్ చేసేస్తామని చెప్పేసింది తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపేసి. కాబట్టి వాళ్ళు సంక్రాంతికి రెడీ అయిపోతున్నారు. మీరు ఈ లోపుగా వెళ్తే మీ సీట్లు ఎన్నో తీసుకోవడానికి వీలుంటుంది. మీరు కనుక లేకపోతే కనుక వదిలేసినా నష్టం లేదు. ఆ ముక్క ప్రజలకి తెలియనంత వరకు తెలంగాణలో మీరు బీఆర్ఎస్తో కలిసి ఉన్నారన్నటువంటి చర్చ, దాని ఇంపాక్ట్ ఎట్లా నష్టపోయారో అలాంటి నష్టం అవ్వదా? ఏదన్నా క్లారిటీ ఇస్తారా? లేదు ఇక ఇంతే అన్నటువంటిదే చూస్తారా? తెలంగాణ ఎలక్షన్ నుంచి అట్లీస్ట్ ప్రజలైతే చాలా క్లియర్ గా అర్థమైంది. బయట చెప్పే కథలన్నీ సోషల్ మీడియాలో ఎవరి కథలు చెప్పుకుంటూ ఉంటాడు. ఈ కథలన్నిటికీ అది కాదు, బీఆర్ఎస్ పొత్తు అనే దాని కోసం ఆన్సర్ చేస్తున్నారండి. మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ చేస్తే నేను వేరే ఆన్సర్ చెప్పాలి. పరిమితం అయిపోయారు. అది అట్లీస్ట్ ఏంటంటే ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతారు. వీళ్ళు లేరురా, నిజంగా పోరాటం చేశారు, అనవసరంగా వీళ్ళు ఓట్లు వేయలేదు, వీళ్ళు ఇంకా మంచి సీట్ ఇస్తే బాగుందని రిలీజ్ అవుతారని తెలంగాణ వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పోరాడుతున్నారు.
వీళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడలేదు, ఇండివిజువల్ గా బలంగా ప్రజల కోసం వెళ్తున్నారని ఈ పాయింట్ ఇండివిజువల్ గా వెళ్తారా? లేదు లేదు 100% మీరు తెలంగాణలో పోటీ చేయటం వల్ల మా ఉద్దేశం ఏంటంటే, మీరు తెలంగాణలో పోటీ చేయటం వల్ల అర్బన్ లో ఎక్కువ బలం ఉన్న బీజేపీ వలన బీఆర్ఎస్ బలపడి